నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 22, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 22 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 23 నిమిషములకు. ఈరోజు తిథి అష్టమి తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము మూలా నక్షత్రము తెల్లవారుజామున 3 గంటల 14 నిమిషముల వరకు. తరువాత పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 1 గంట 40 నిమిషముల నుండి తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 58 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 46 నిమిషముల వరకు. రాహుకాల సమయము ఉదయం 9 గంటల 22 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 52 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 53 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 34 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8 గంటల 37 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల 20 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము 11 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి యొక్క పంచాంగం. నమస్తే. నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 22 మార్చి దిన ఫలితాలలో భాగంగా గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి, అవి మేషాది ద్వాదశ రాశులకు ఎలాంటి పరిస్థితిని ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ఈ రోజు యొక్క గ్రహస్థితి: సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు సింహరాశిలోను, బుధుడు మీనరాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు మేషరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యరాశిలోను సంచరిస్తుండగా మేషాది ద్వాదశ రాశుల వారికి ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తోంది అంటే కనుక, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పనుల్లో వేగం పెంచాలి, అశ్రద్ధ మానాలి, బద్ధకాన్ని తగ్గించుకోవాలి, పై అధికారుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా, లేదు అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ధనానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా ఈరోజు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. అది తల నుంచి తలనొప్పి కావచ్చు, అంటే బ్రెయిన్కి సంబంధించి కావచ్చు, రక్తానికి మజిల్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు కనబడుతున్నాయి. సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: హనుమంతుడి ఆలయ దర్శనం చేసి మీ యొక్క కోరిక చెప్పుకొని సింధూరాన్ని స్వామివారికి సమర్పించడంతో పాటుగా 5 ప్రదక్షిణాలు చేసి 5 అరటిపళ్లను స్వామివారికి నివేదన చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈరోజు మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా అంటే ఏదైనా పని మీద వెళ్ళాలన్నా కానీ ఈ పని చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలతో పాటు విజయాన్ని కూడా పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కార్యాచరణలో మీరు ఏ కార్యం తలపెట్టినా సక్సెస్ అవుతారు. ఉద్యోగాలు స్థిరపడతాయి, శుభవార్తలు వింటారు. అయితే వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా, భాగస్వామ్యంలో కానీ, పెట్టుబడులు పెట్టడంలో కానీ, లేదా కొత్త వ్యాపారాలు స్థాపించాలన్నా ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఈ రోజును వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనము అప్రయత్నంగా మీ దగ్గరకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే చక్కని ఆరోగ్యం ఈ రోజు మీకు కనబడుతోంది. ఆరోగ్యం గురించి చింతపడవలసిన సమయం ఈ రోజు ఏమీ లేదు, చక్కగా ఉండబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము: ఈరోజు దుర్గామ్మ వారిని కుంకుమ పూజ చేసుకున్నట్టయితే, లేదు దుర్గామ్మ వారిని దర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు, పరిహారాలు. నమస్తే.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వస్తాయి, ప్యాకేజెస్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. దీంతో పాటుగా ఇంక్రిమెంట్స్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశము, ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశము కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెడితే, అంటే ఈ రోజు ఏదైనా పెట్టుబడులు పెట్టినట్టయినా లేదా ఒప్పందాలు చేసుకున్నట్టయితే కనుక ఈ నష్టము, అంటే ఈ రోజు చేసే పని భంగం అవడంతో పాటు ఈ ఫలితము మీకు ఉత్తరోత్తర కనబడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజు అస్సలు చేసుకోకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో విభేదాలు రావడం కానీ, కుటుంబ సభ్యులతో కాకుండా మిత్రులతోనూ, మీ యొక్క బంధువుల్లోనూ కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం కనబడుతోంది. మాటను చాలా జాగ్రత్తగా ఈరోజు వాడుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే శరీరానికి సంబంధించినటువంటి మజిల్స్కి సంబంధించిన లేదా నిద్రలేమి, అలసట, ఒత్తిడి ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈరోజు చేయవలసిన పని విష్ణు సహస్రనామ పారాయణ ఉదయం పూటే కనుక విన్నట్టయితే ఒక్కసారైనా వినే ప్రయత్నం చేయండి. లేదు మాకు నోటికి చదవడం వచ్చు అంటే కనుక ఒకసారి చదవడం కానీ, ఒకసారి వినడం కానీ తప్పనిసరిగా చేయండి. మీరు ఏ పని మీదైనా సరే బయటికి వెళ్ళాలనుకుంటే కనుక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి ఏ కీలకమైన పని చేయాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఈ పని చేసినట్టయితే విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క వృత్తి ఉద్యోగాలలో ఉన్న వారికి మీ నూతనమైన మార్పులు, అంటే మీ యొక్క స్థానంలో మార్పులు కావచ్చు, క్యాడర్లో మార్పులు కావచ్చు, లేదా మీ యొక్క ఉద్యోగంలోనే మార్పులు సంభవించే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే ఈ రోజు అత్యంత కీలకమైన మంచి సమయం కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరించుకోవాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా అన్నిటికీ ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఎక్కడా ఈ రోజు కనిపించట్లేదు. అంతా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. ఆరోగ్యంగా కూడా ఉండబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు మీరు శివాలయంలో మీ పేరిట స్వామివారి అర్చన చేయించుకున్నట్టయితే, లేదా పూజ కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మీకు తెలియని అంతర్గతంగా గ్రహదోషాలు ఏవైనా ఉంటే కూడా అవి పోయే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, పని మీద బయటకు వెళ్ళాలన్నా తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితంతో పాటు విజయాన్ని సాధించే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.